తెలంగాణ డీజీపీ ఎదుట మావోయిస్టు అగ్రనేత బర్సేదేవా లొంగిపోయారు. తెలంగాణకు చెందిన రాజిరెడ్డి, అతని భార్యతో పాటు 48 మంది సభ్యులు భారీగా ఆయుధాలు, నగదు అప్పగించి తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. మావోయిస్టు పార్టీ గెరిల్లా ఆర్మీ చీఫ్ గా దేవా పనిచేస్తున్నారు. లొంగిపోయిన వారి నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలను, 20 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. హెలికాప్టర్లను కూల్చేందుకు వాడే సామగ్రి కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ లొంగుబాటు పీఎల్జీఏకు భారీ దెబ్బగా భావిస్తున్నట్లు చెప్పారు. దారా సారయ్య ఈయన అర్బన్ పార్టీ మెంబరు. ఇతను మన హనుమకొండ హసన్పర్తికి చెందినటువంటి ఆయన, మునిపల్లి గ్రామం. వీళ్ళందరూ కూడా సరెండర్ అయ్యింది ఇప్పుడు ఇవాళ పోలీసులకు. తర్వాత వీళ్ళు సరెండర్ కావటమే కాకుండా వీళ్ళతో పాటుగా పెద్ద ఎత్తున అధునాతనమైన ఆయుధాలను కూడా తీసుకొచ్చిండ్రు. ఇందులో 2 LMGs, అందులోతో పాటుగా 10 మ్యాగజైన్స్, 22 అమ్యునిషన్స్ ఉన్నాయి. అట్లాగే కోల్ట్ రైఫిల్, అమెరికాలో యుఎస్లో తయారైనటువంటి కోల్ట్ రైఫిల్ కూడా ఉంది. అందులో ఒక రైఫిల్, 4 మ్యాగజైన్స్ తో పాటుగా 78 రౌండ్స్ కూడా ఉన్నాయి. అట్లాగే టెవోర్ CQB వెపన్, ఇజ్రాయెల్ మేడ్, అది క్లోజ్ క్వార్టర్స్ బ్యాటిల్ చెందినటువంటి ఉపయోగించేటువంటి వెపన్, అది టెవోర్ వెపన్, ఇజ్రాయెల్ మేడ్, అది ఒకటి దొరికింది. అందులో దాంతో పాటుగా 4 మ్యాగజైన్స్ కూడా తీసుకొచ్చిండ్రు. అట్లాగే 8 AK-47s, 27 మ్యాగజైన్స్, 738 రౌండ్స్తో పాటుగా 8 AK-47 వెపన్స్ కూడా దొరికినాయి. ఇది ఇంత పెద్ద ఎత్తున దొరకడం చాలా అరుదు. గ్రేనేడ్స్ 2, ఎయిర్ గన్లు 1, .303 రౌండ్స్ మాత్రమే 39. తర్వాత హెలికాప్టర్కు ఉపయోగించేటువంటి హెలికాప్టర్ను కూలించేందుకని చెప్పి ఉపయోగించేటువంటి అమ్యునిషన్ 19 కూడా దొరికింది. ఈ విధంగా మొత్తం 48 వెపన్స్, 48 వెపన్లు, ఆయుధాలు, 93 మ్యాగజైన్స్ ప్లస్ 2206 అమ్యునిషన్ రౌండ్స్ కూడా లభించినాయి. తీసుకొచ్చి సరెండర్ చేసిన వాళ్ళు. మొత్తం క్యాష్ దొరికింది, సరెండర్ అయింది 20,30,000. ఈ విధంగా ఒక రకంగా చెప్పాలంటే ఒక పెద్ద దెబ్బ ఇది. సిపిఐ మావోయిస్టు వాళ్ళ యొక్క PLGA బెటాలియన్ కొలాప్స్ అయిపోయింది ఈ దెబ్బకి. ఇంకా అందులో ఉన్న వాళ్ళు మొత్తం PLGA బెటాలియన్ 300 పైన ఉండేది. అన్ని ర్యాంక్స్ కలుపుకొని ఒక బెటాలియన్లో ఈ నెంబర్ 1 దీనికైతే నాయకత్వం వహించిండో ఆ బెటాలియన్. దాంట్లో ఇప్పుడు మిగిలిన వాళ్ళు 60 మంది కన్నా కొంచెం అటు ఇటుగా ఉన్నారు. సో ఆ విధంగా మిగతా వాళ్ళు సరెండర్ కావటమో, ఎన్కౌంటర్లో చనిపోవటమో